నాకు చిన్న డౌట్ ఉంది సార్. మొత్తం ఆ రోజు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నాకు డౌట్ ఉంది. అంటే లైక్ చాలామంది ఏమనుకుంటారంటే సార్, చైనా నుంచి మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే రాకేష్ అనే వ్యక్తి చాలానే సంపాదిస్తున్నాడు, చాలా ప్రాఫిటబుల్ బిజినెస్ అనుకుంటా, మనం కూడా బిజినెస్లోకి అడుగు పెడదాము అనేసి వస్తుంది. అందరికీ కూడా డౌట్స్ వస్తుంది. కానీ బిహైండ్ దట్ ఒక స్ట్రగుల్ అనేది ఉంటుంది సార్. నాట్ అన్ ఈజీ థింగ్. ఒక పెన్నీ సంపాదించాలంటే చాలా స్ట్రగుల్ పడే మనం సంపాదించాలి. సార్ స్ట్రగుల్స్ ఉన్నాయంటారా ఆ బిజినెస్లో? 100% ఉంటాయండి. ఏ బిజినెస్ అయినా వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, ఆ చైనీస్ ఉంటారు కానీ ఆపరేట్ చేసేది ఎక్కడి నుంచి ఉంటుంది, హాంకాంగ్ నుంచి అన్నా వియత్నాం నుంచి అన్నా ఉంటుంది. ఓకే, కానీ వాళ్ళు అనుకోవడం ఏమనుకుంటారు, వీళ్ళు చైనా నుంచే ఉన్నారని. కానీ రియల్గా వాళ్ళు ఉన్న లొకేషన్ వేరు ఉంటుంది. యాక్చువల్గా ఒక కంటైనర్ ఒకసారి ఒకరు ఆర్డర్ పెడితే డైరెక్ట్గా, అంటే ఇట్లా మాలాంటి మిడిల్ మ్యాన్ కానీ సోర్సింగ్ ఏజెంట్ కానీ ఇట్లా లేకుండా చేసినప్పుడు ఏం జరిగిందంటే, కంటైనర్ ఫిల్ చేసేసారు. ఓకే, ఇక్కడికి వచ్చింది, కస్టమ్స్ క్లియర్ చేసుకున్నారు, కస్టమ్స్లో జిఎస్టీ ఏదో ఇష్యూ ఉంటే మళ్ళీ దానికి పే చేసుకున్నారు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే ఎంటీ బాక్స్ ఉంది, ఫ్రంట్ 2-3 rows మాత్రమే మెటీరియల్ ఉంది.